హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి మేయర్ సోదరిమణి విజయలక్ష్మి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరుడు మాజీద్ హుసేన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డిప్యూటీ ఈడీ గారు, ఇంకా ఇతరత్ర సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు గాంధీ జయంతి గారి సందర్భంగా మహాత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్రో వాటర్ వర్క్స్ పక్షాన అశోక్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. మేయర్ గారు మిగతా అందరి సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం నీరు వృధాగా పోతూ ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటికి పోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఈ యొక్క ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తూ ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది. ఇది ఒక సామాజిక బాధ్యత. ఇక్కడ కూడా హైదరాబాద్లో దాదాపు ఇప్పటికీ మనకు 1950 రోజు మురుగు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల వాటర్ 1950 ఎమ్మెల్యేల వాటర్ డైలీ మనకు వ్యర్థ నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాటిని ఎస్టీపీల ద్వారా మరొక శుభ్రత చేసేటువంటి ఒక పెద్ద 100,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రక్రియ చేస్తూ ఉన్నాం. అది కాక మనకు ఈరోజు హైదరాబాద్ ప్రజల యొక్క త్రాగునీటి కొరకు 2600 ఎమ్మెల్యేల వాటర్ని వాడుకుంటూ ఉన్నాం. వాస్తవంగా హైదరాబాదు పెరుగుతున్న నగరానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలుగా గతంలో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం తప్ప ఒక్క ఎమ్మెల్యే వాటర్ కూడా మరి 10 సంవత్సరాలు మనం ఇక్కడికి కృష్ణా నుంచి కావచ్చు, గోదావరి నుంచి కావచ్చు తెచ్చుకోలేకపోయినాం. సరే, ఏది ఏమైనా ఈరోజు సరిపోయేంత త్రాగునీటి సౌకర్యం కలగజేయడము, నీటి వ్యర్థాలను సమర్థవంతంగా వాటిని ఏ విధంగా నిర్వహించడము, దాంతోపాటుగా భూగర్భ జలాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో దాదాపు 5.5 లక్షల మ్యాన్హోల్స్ ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి దాదాపు ఇక్కడ 1450 చదరపు కిలోమీటర్ల ఈ హైదరాబాద్ నగరంలో 5.5 లక్షల మ్యాన్హోల్స్ లోపల ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, అందులో మనం నిత్యం ఉపయోగించేటువంటి వ్యర్థాలను వేయకుండా ఒక పరిశుభ్రంగా ఉండడానికి, నీటి యొక్క పొంగు వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రమాదాల ద్వారా మరణించేటువంటి పరిస్థితి రాకుండా కూడా ప్రీ మ్యాన్హోల్స్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా, సీల్డ్ మ్యాన్హోల్స్ ఉండే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జరుగుతూ ఉంది. కాబట్టి మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున, హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులందరి తరఫున ప్రతి పౌరునికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఒక దీక్ష. మన నగరంలో మనకు పడుతున్నటువంటి వర్షపు నీళ్లను ప్రతిదిని భూగర్భ జలంగా మార్చుకొని రాబోయే ఈ పర్యావరణానికి సంబంధించి నీటి ఎద్దడి నుంచి, నీటి కరువు నుంచి రక్షించుకునే విధంగా 90 రోజులు అందరూ కూడా ప్రతి కార్పొరేటర్తో సహా ప్రతి రాజకీయ పార్టీ భాగస్వామి కావాలని సందర్భంగా ఇది ఒక సామాజిక బాధ్యత, నిర్బంధంగా చేసే పని కాదు ఇది. కాబట్టి బాధ్యతగా అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ అందరికి హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.